హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం కోసం 9 రకాల ప్రసాదాలు తక్కువ టైంలో ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చని వీడియో అనేది చేయబోతున్నాను. అలాగే ఒకేసారి కుక్కర్లో రైస్ పెడితే 3 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు రైస్కి సంబంధించి. ఇంకొకసారి కుక్కర్లో రైస్ పెడితే 2 రకాల రైస్తో సంబంధించి చేసుకోవచ్చు. అలాగే 5 రకాల ప్రసాదాలు అవి, అలాగే మరి 4 ప్రసాదాలు, మొత్తం కలిసి 9 రకాల ప్రసాదాలు తక్కువ టైంలో ఎలా చేసుకున్నాను నేనైతే చూపిస్తున్నాను. ముందు రోజు నైట్ నేను అన్ని క్లీన్ చేసుకొని పప్పులో నాకేం కావాలో నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే కేజీ రైస్ పెట్టుకున్నానండి నేను. అది పులిహార, పరమాన్నం, అలాగే దద్దోజనం కోసం అనమాట. కేజీ రైస్ పెట్టుకున్నాను. నేను అంచనాగా చెప్తున్నాను, కొలతలు ఏం లేవండి. ఇవి తాంబూలం కోసం గిన్నెలో ఇవి నానపెట్టుకున్న శనగలేమొచ్చి ఇప్పుడు ప్రసాదం కోసం కుక్కర్ పెడతాను. ఒక 2 విజిల్లకి అందులో సాల్ట్ వేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొలతలు చెప్పట్లేదు, నేను అంచనాగా చేసుకుంటున్నాను కనుక నా అంచనా ప్రకారం నేను అన్ని వేసుకుంటున్నాను. ఇది పులిహోర కోసం చింతపండును నీట్గా వాష్ చేసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది చక్కెర పొంగలి, అలాగే చక్కెర పొంగలి స్వీట్ ప్రసాదం. కట్టె పొంగలి అనేది హాట్ అండి, దాంట్లో పోపు వేస్తాము. కట్టె పొంగలి అంటే దాన్ని సరే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటాను. ఈలోపు చింతపండు పులిహోర కోసం అయితే జ్యూస్ తీసుకుంటున్నాను. ఫిల్టర్ చేసేసుకుంటున్నాను, చెత్త చెదారం ఉంటుంది కనుక ఫిల్టర్ చేసి జ్యూస్ తీసుకొని మరీ పెట్టుకుంటాను అనమాట. మనకైతే పులిహోరకి సంబంధించి రైస్ అయిపోయింది. శనగల్ని లోపు నేను వాటర్ అంతా తీసేసి చిల్లుల గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను పోపు పెట్టుకోవడం కోసం. పులిహోరకి అయితే రైస్ అయితే అయిపోయిందండి. ఇది చూసారా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటున్నాను. దాన్ని వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని మళ్ళీ దానికి కూడా డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని మళ్ళీ 2 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అనమాట కట్టి పొంగలి దానికోసం. ఈలోపు పులిహోరకు సంబంధించి చింతపండు జ్యూస్ కూడా మరిగించుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం అందులో పసుపు యాడ్ చేసుకున్నాను. పులిహోర రైస్ కేజీ పెట్టాను కదా, దానికండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే అల్లం కూడాను వేడి అన్నం కింద వేసేసుకుంటే వాటి ఫ్లేవర్ అనేది పులిహోరకి బాగా పట్టుకుంటుంది అనమాట. అందుకోసమని నేను కేజీ రైస్ పెట్టాను కదా, ఇప్పుడు పులిహోర కోసం కొంచెం రైస్ తీసేసుకుంటున్నాను. ఎక్సెస్ రైస్ దేనికోసం అనేది చూపిస్తాను చూడండి. ఆ ఇత్తడి గిన్నెలో ఉన్నది పరమాన్నం కోసం, ఇదేమో పెరుగన్నం కోసం అనమాట. అంటే ఒకసారి కేజీ రైస్ పెట్టాను కదా, దాంతో 3 రకాల ప్రసాదాలు అనమాట. పరమాన్నం, పులిహోర, అలాగే పెరుగన్నం అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు పులిహోరలో అయితే మనం చింతపండు రసం అది వేసేసి కలిపేసుకుందామండి. అలాగే ఇప్పుడు చక్కెర పొంగల్ కోసము షుగర్ వాటర్ అండి, అది షుగర్ వాటర్ పెట్టుకొని ఈ లోపు అయితే పోపులు కట్ చేసేసుకుంటున్నాను పులిహోర కోసం. షుగర్ వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏదైతే రైస్ ఉందో ముందు కుక్కర్ పెట్టేసుకున్నాం, అది కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. గరిటలో స్మాష్ చేసుకున్న తర్వాత షుగర్ వాటర్లో కొంచెం రైస్ తీసుకుంటున్నాను. అది దేనికోసం అంటే చక్కెర పొంగల్ కోసం అనమాట. ఆ వాటర్లో వేసేసి అది కొంచెం దగ్గర అయ్యేంత వరకు చూసుకోవాలి. ఈలోపు మిగతా రైస్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో నల్ల మిరియాలను జీలకర్ర వేసుకొని దీన్ని కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది పులగం కోసం అనమాట, కట్టె పొంగల్ చేసుకోవడం కోసం. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకైతే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం పచ్చకర్పూరం అలాగే ఇలాచీ పొడి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే చల్లబడే కొద్దీ అది దగ్గరగా గట్టిగా అయిపోతుంది. అందుకోసమని పులిహోరకు సంబంధించి చూసారా చింతపండు పులుసు కూడా మరిగిపోయింది. ఇందులో చింతపండు పులుపు వేసేసి బాగా మరిగించుకుంటున్నాను. ఇందులో ఇంగువ అలాగే మనకి సంబంధించి సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పోపు అయితే దీంట్లో వేసేసుకుందాం. ఈలోపు పులగం కోసం అలాగే శనగల కోసం పోపు రెడీ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకే ప్రసాదం ఒకేసారి చేయాలంటే టైం సరిపోదు. ఇది కూడా చూసారా పులగం కోసం అనమాట. మళ్ళీ పోపులో కూడా నేను నల్ల మిరియాలు అలాగే జీలకర్ర ఎక్కువ వేసి పోపు వేసుకున్నాను. ఇది కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఉంది చూసారా. అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని చింతపండు పులిహోర పోపు వేసుకుంటున్నానండి. ఎందుకంటే గిన్నెలు తక్కువ అవ్వాలి, టైం తక్కువలో మనకు ప్రసాదాలు అయిపోవాలి కనుక ఇదే విధంగా చేసుకొని మీరు కూడా ఈజీ సేవ్ అవుతుంది. పోపు వేగిపోయిందండి. పులిహోరలో పోపు అయితే వేసేసుకుందాం. ఆల్రెడీ పులిహోరలో సాల్ట్ అన్నీ వేసేసాను. పోపు ఒక్కటే వేసుకుంటే పులిహోర అయిపోతుంది. పులిహోర అయితే మనకి అయిపోయింది, పోపు కలిపేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పరమాన్నం కోసం అండి రైస్ తీసాం కదా, అందులో కొంచెం వాటర్ అలాగే పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు కొంచెం బాగా రైస్కి పట్టుకుని దగ్గర అయ్యేంత వరకు చూసుకొని ఈలోపు మనం చింతపండు ఆల్రెడీ మరిగించి అన్నీ పెట్టేసుకున్నాం కదా, అలాగే నేను బెల్లం పాకం కూడా పక్కన పెట్టేసుకున్నాను బూరెల కోసం అలాగే పరమాన్నం కోసం కూడాను. బూరెలకు శనగపప్పు ఆల్రెడీ పెట్టుకున్నాను, అది కూడా పప్పు ఉడికిపోయింది. అది కూడా చిల్లు గరిటె తీసుకొని వేసేసుకుంటున్నాను. చూసారా బెల్లం పాకం అనేది పరమాన్నం కోసం అనమాట. ఎందుకంటే ఇసుకుంటుంది కనుక పాకం తీసే వేసేసుకున్నాం, బెల్లం ముక్కలు అయితే వేయలేదు. ఇందులో కూడా కొంచెం సాల్ట్ ఇలాచి కూడా వేసేసుకున్నాను. పులిహోర అయిపోయింది, అలాగే పరమాన్నం కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడైతే మనం చక్కెర పొంగల్ కోసం కూడా రెడీ చేసుకుందాం. ఆల్రెడీ ఒక బాండి తీసుకొని నెయ్యి వేసుకుంటాం చూడండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి అండి ఫస్ట్ వేపుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఇందులో అలాగే కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకొని చక్కెర పొంగల్లో వేయడం కోసం అనమాట. పైన నెయ్యి మాత్రం కంపల్సరీగా వేయాలండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, కొబ్బరి ముక్కలు. అదే బాండీలో మళ్ళీ నేను ఇప్పుడు
పాయసం కోసం అండి మళ్ళీ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ వేపిన తర్వాత సేమియా కూడా వేయించుకుంటాను. ఆల్రెడీ పక్కన పాలు అయితే మరుగుతున్నాయి చూసారా, అవి సేమియా కోసం అనమాట. సేమియా పాయసం చేయడం కోసం పాలు కూడా పక్కన మరిగించేసుకుంటున్నాను. సేమియా కూడా బాగా వేగిన తర్వాత పాలు వేసుకున్నాను. ఈ పాలు కొంచెం అందులో ఉడికిన తర్వాత రిమైనింగ్ పాలు అనేవి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే టైం లేదు కనుక పక్కన ఈజీగా ఫాస్ట్గా అవ్వడం కోసం షుగర్ వేసుకుంటున్నాను. బాగా దగ్గర అయిపోయిన తర్వాత రెండు కలిసి మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఏవైతే ముందు వేపుకున్నామో అవి వేపేసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు పాయసం కూడా అయిపోయింది. ఇదేమో దద్దోజనం కోసం అండి. ముందు ఆల్రెడీ రైస్ తీసాం కదా, అందులో పెరుగు వేసి కలిపేసుకొని సాల్ట్ వేసి కలుపుకుంటున్నాం. దీనికి కూడా పోపు వేసేసుకోవడమే. ఎందుకంటే మనం పులిహోర, పరమాన్నం, దద్దోజనం కోసం రైస్ అయితే ఒకేసారి పెట్టేసుకున్నాం కదా, అదే రైస్ అండి. కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత పెరుగు కలుపుకొని పోపు కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దద్దోజనం అయిపోయింది. అలాగే పాయసంలో జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని పాయసం కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు బూరెల కోసం అండి, ఆల్రెడీ బూరెల కోసం పప్పు అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని కొంచెం నేను చేతితో మెత్తగా స్మాష్ చేసుకున్నాను. అందులో కొంచెం ఇలాచీ పొడి, పచ్చి కొబ్బరి కూడా కొంచెం నెయ్యి వేసి వేపేసుకున్నాను. ఇప్పుడు ముందైతే పాకం మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, బెల్లం పాకం కూడా యాడ్ చేసుకుని దాన్ని ఇప్పుడు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. చెల్లుంది ఉండలు ఆల్రెడీ తిప్పుతుంది. నేను ఈలోపు ఏమొచ్చి గారెలు వేసేసుకుందామని నేను రెడీ అవుతున్నానండి. ఎందుకంటే గారెలకు ఆల్రెడీ గ్రైండర్ వేసేసాను. గ్రైండర్ వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ మధ్యలోనే ఈ పనులు చేసుకుంటూ గ్రైండర్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు అనేవి బాగా వస్తాయండి, మనం వేసే ముందు బయటకు తీసేసుకుంటే. ఆల్రెడీ ఒక 1/2 అవర్ ఉంది ఫ్రిడ్జ్లో రుబ్బు అయితే. గారెలు వేసేసుకున్న తర్వాత అదే వేడిగా ఉంటుంది కదా అదే బాండి ఆయిల్లో నేను బూరెలు అయితే కూడా నేను రెడీ వేసేసుకుంటున్నానండి. పాకం ఆల్రెడీ మనం ముందే తీసేసుకున్నాం కదండి, బెల్లం పాకం. ఆ బెల్లం పాకంలోనే బూరెల కోసం కూడా నేను కొంచెం పప్పును బియ్యం అండి, అంటే పప్పు గ్లాసులు అయితే బియ్యం 2 గ్లాసులు వేసేసుకున్నాను సోయ కోసం అనమాట. నేను గోధుమ పిండి అయితే పెట్టుకోవట్లేదండి, సోయ కోసం. థిక్గా ఉండాలి బూర్ కన్సిస్టెన్సీ అనేది, బయటకు రాకుండా ఉండాలంటే ఆ విధంగా చేతిలో పెట్టుకుని బూరెలు అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగే అమ్మవారికి అయితే 9 బూరెలు అలాగే 9 గారెలు కూడా పెట్టుకుంటాం కదా, దానికోసం అనమాట. మిగతా మనం ఎన్నైనా చేసుకోవచ్చు, అమ్మవారి ముందైతే 9 పెట్టుకోవాలి. నేను ఇదే విధంగా బూరెలు కూడా వేసేసుకుంటున్నాను. నాకు ప్రసాదాలు దీంతో అన్నీ అయిపోయినట్టే. చూసారా, బూరు ఒక్కటి బయటికి పప్పు అనేది చీదకుండా భలే వస్తున్నాయి చూసారా. చూపిస్తాను ఒక్క నిమిషం. మీరు కూడా నాకులాగానే ఇలానే ఒకే రకంగా ఇన్ని ప్రసాదాలు అనేది ఫాస్ట్గా తక్కువ టైంలో చేసుకోండి. మీరు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదాలన్నీ అమ్మవారి ముందు పెట్టేసి మేమైతే వ్రతంకైతే రెడీ అయిపోతున్నామండి. వ్రతం వీడియో ఇందులో పోస్ట్ చేయట్లేదు, ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది. వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని కూడా కోరుకుంటున్నాను. వ్రతం వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. నా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 9 రకాల ప్రసాదాలు ఇలా సర్దుకున్నాను, అమ్మవారి ముందు పెట్టేసుకున్నాను. ఈ 9 రకాల ప్రసాదాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే మనకి ఇన్ టైంలో ఫాస్ట్గా అయిపోతున్నాయి కనుక ఒకే రకమైన రైస్తో ఒక రకంగా 3 ప్రసాదాలు అలా అనమాట. అందుకోసం నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా 3:30కి లేచి స్టార్ట్ చేస్తే కానీ నేను పూజకి అన్నీ సిద్ధం చేసుకోలేకపోయాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, ఫాస్ట్గా పూజ దగ్గర కూర్చోవచ్చు. ఓకేనా అండి, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీపం లేదని చూడొద్దండి, అది ఈవినింగ్ అనమాట. నేను నెక్స్ట్ డే వరకు అమ్మవారు ఉంచుకుంటాను కదా, ఒక దీపం అఖండ దీపంగా నేను నెక్స్ట్ డే వరకు ఉంచేసుకున్నాను. దానికి మూత పెట్టాను ఆల్రెడీ. ఇది ఈవినింగ్ పూజ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను, అందుకే దీపాలు అనేవి కొండెక్కినాయి. అక్కడ ఇంకొక దీపం చూసారా, అది నేను నెక్స్ట్ డే వరకు ఉంచుకుంటాను. ఎందుకంటే హాల్లో ఉంది, ఫ్యాన్ ఉండాలి.